మనకి ఏషియా కప్ సంబంధించి పాకిస్తాన్ స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగానే మరి ఏషియా కప్ కోసం మాత్రమే కాదు, దానికి ముందు జరగబోయే ముక్కోనప్ సిరీస్ ఆఫ్ఘనిస్తాన్తో అదేవిధంగా యూఏఈతో షార్జా వేదికగా అయితే జరగబోతుంది అనమాట. అయితే దీనికి సంబంధించి మొత్తం 17 మంది స్క్వాడ్ అనౌన్స్ చేస్తే దీని ముందు అందరూ అనుకుంది ఏంటంటే ఒక ఇద్దరు ప్లేయర్స్కి ఈ స్క్వాడ్లో ఖచ్చితంగా ప్లేస్ దొరికిద్ది అనుకున్నారు. ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరు? మహమ్మద్ రిజ్వాన్ అలాగే బాబర్ అజం. వీళ్ళిద్దరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్లేస్ ఉండిద్ది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అనుకుంటే స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత చూస్తే వీళ్ళిద్దరికి కూడా ప్లేస్ దక్కలేదు. మరి అంత ముందేమో 2021లో T20 వరల్డ్ కప్ అప్పుడు మన ఇండియా మీద వాళ్ళు పాకిస్తాన్ గెలిచారు అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళిద్దరు కూడా కారణం అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఆ విధంగా ఉంది. దాని తర్వాత మరి వీళ్ళు గెలిచారు అంటే కారణం వీళ్ళిద్దరు రోల్ కూడా ఉంది దాంట్లో. అందుకని చెప్పేసి అందరూ అనుకుంది ఏంది, వీళ్ళిద్దరూ ప్లేస్ దక్కిద్ది అనుకుంటే వీళ్ళిద్దరిని తీసి పక్కనేసారు. అయితే మరి అంతకుముందు లాస్ట్ టైంలో చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా ఎప్పుడో 2024 డిసెంబర్లో ఆడారు. సో ఈ 2025లో ఎప్పుడు కూడా పాకిస్తాన్ తరపున ఈ T20 ఫార్మాట్లో ఆడిన సిచ్యువేషన్ లేదు. సో మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని కంప్లీట్గా పక్కన పెట్టినట్టయితే కనిపిస్తూ ఉందన్నమాట.